ఒక పక్క తిరుమల లడ్డు గురించి చర్చ, మరొక పక్క హెరిటేజ్ ఇందాపూర్ లింకుల గురించి మండలిలో రచ్చ, మరొక పక్క హెరిటేజ్‌కి వీఎస్ఆర్ కంపెనీకి ఉన్నటువంటి లింకులు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కి సంబంధించి ఆ మరణం చుట్టూ వాళ్ళ మేనల్లుడు అక్కడ ఎన్‌సీపీ ఎమ్మెల్యే ఇస్తున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లు, ఇవన్నీ హాట్‌గా చర్చలు జరుగుతూ ఉన్న క్రమంలోనే అనూహ్యంగా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని అరెస్టు చేసింది. నిజంగా వాసుదేవరెడ్డిని అరెస్టు చేశారనే వార్త వినగానే ఒక్కసారిగా నాకు గల్లని నవ్వొచ్చింది సీరియస్లీ. ఎందుకనంటే అసలు వాసుదేవరెడ్డిని ఇప్పుడు ఎందుకు వీళ్ళు ఇట్లా అరెస్ట్ చేశారు? ఏటుగా ఉన్నారు, ఇన్ని రోజులు అరెస్ట్ చేయలే. వాసుదేవరెడ్డిని ఎంత వాడుకోవాలో అంతా వాడుకున్నారు. ఇంతకుముందు మద్యం కేసులో అక్రమాలు జరిగాయని చెప్పి వాంగ్మూలం ఇచ్చిన ఇదే వాసుదేవరెడ్డి, ఫిర్యాదు చేసిన ఇదే వాసుదేవరెడ్డి, ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అదే వాసుదేవరెడ్డితో అవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పి వాంగ్మూలాలు ఇప్పించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద మద్యం కేసులు కొట్టేయించుకున్నారు. ఇదే వాసుదేవరెడ్డి మీద మళ్ళీ వాంగ్మూలాలు ఇప్పించుకొని వేరే మద్యం కేసులు అని చెప్పి వైసీపీ నేతలను అరెస్ట్ చేశారు కానీ కనీస సాక్ష్యాధారాలు కోర్టుకి ఇవ్వలేకపోతే ఏకంగా డిఫాల్ట్ బెయిల్ ఇచ్చేసి కోర్టు పంపించేసింది అందులో వైసీపీ నేతలను. వీళ్ళు ఎట్లా కావాలని ఇట్లా వాసుదేవరెడ్డి వింటూ ఉన్నారు. చివరికి వాసుదేవరెడ్డిని అప్రూవర్గా మార్చాలి అని చెప్పి విధాల ప్రయత్నం చేశారు. వెళ్ళి ఏసీబీ కోర్టుకి తీసుకెళ్లారు అప్రూవర్గా మార్చేకి. అరెస్ట్ కాకుండా అప్రూవర్గా ఎట్లా మారుస్తారు అని చెప్పి కోర్టు అబ్జెక్షన్ చేసింది. తర్వాత వాసుదేవరెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ వేశారు. ముందస్తు బెయిల్ వేస్తే దాన్ని వ్యతిరేకించుకుంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు. అంతే ఈయన అప్రూవర్గా మార్చి వేరే నిందితుల మీద మరింత కక్ష సాధించడం కోసమే ఈ పని చేస్తూ ఉన్నారు. ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వకండి అని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు. అక్కడ ఆ పిటిషన్ విచారణ సాగుతూ ఉంది. ఇప్పుడు వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేశారు. అసలు మొత్తం పిండి పిప్పి చేసేశారు. ఎంత అవసరమో ఆయన దగ్గర నుంచి రసం ఎంతైతే పిండుకోవచ్చో మొత్తం పిండుకున్నారు. ఇప్పుడు అరెస్ట్ చేశారు. అంటే ఏం జరుగుతుంది? అరెస్ట్ చేసి కొన్ని రోజులు ఏమైనా జైల్లో ఉంచి మళ్ళీ ఆయన విడుదలకు వీళ్ళు ఏమైనా సహకరించి తర్వాత అప్రూవర్గా మార్చి మరికొన్ని ఏమైనా కనుక ప్రణాళికలు రచిస్తూ ఉన్నారా? అరెస్ట్ కాకుండా అప్రూవర్గా మారొద్దు కోర్టులు చెప్పాయి. అందుకని చెప్పి అరెస్ట్ చేసి వీళ్ళంత త్వరగా మళ్ళీ బయటకు తెచ్చేసి మళ్ళీ ఆయన అప్రూవర్గా మార్చి మళ్ళీ ఏమైనా ప్రణాళికలు అమలు చేస్తూ ఉన్నారా? లేదు, ఇప్పుడు ఏమైనా పిండాల్సిందంతా పిండేశాం, ఏనంత ప్రయోజనం లేదు అని చెప్పి అరెస్ట్ చేసి జైల్లో పడేశారా? అసలు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు వీళ్ళు? ఎవ్రీథింగ్ ఈజ్ పాలిటిక్స్, అంతా రాజకీయమే. ఇంకా వ్యవస్థలు దేనికోసం ఉన్నాయి? రాష్ట్రంలో ఉన్న అధికార ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అదే మన జమీందారీ ప్రభుత్వం నడుస్తుందా? జమీందారీ వ్యవస్థ ఉందా? మొత్తం వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చడం కోసమే ఈ సిస్టమ్ అంతా పనిచేసుకుంటూ పోతే దారుణం రాయాలి. అసలు హైలైట్ ఆయన అరెస్ట్ చేయడం.